నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి పాదయాత్ర బిచ్కుంద నుండి బాన్స్వాడ వరకు, బాన్స్వాడ నుండి గాంధారి, కామారెడ్డి వరకు ఈ పాదయాత్రలో పాల్గొన్న దైవ సేవకులు. బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. శాంతి పాదయాత్ర బిచ్కుంద నుండి బాన్స్వాడ వరకు, బాన్స్వాడ నుండి గాంధారి, కామారెడ్డి వరకు ఈ పాదయాత్రలో పాల్గొన్న దైవ సేవకులు పాస్టర్ ఏఎం సింగ్, పాస్టర్ సిహెచ్ ఆమోస్, జె సత్యం, సిఎస్ఐ పాస్టర్ యేసుదాస్ గారు, పాస్టర్ అమృత్ రాజ్, పాస్టర్ డేవిడ్, పాస్టర్ థామస్, నస్రుల్లాబాద్ పాస్టర్ ఇసాక్, బీర్కూర్ పాస్టర్ రక్షణగుట్ట మీరందరూ శాంతి పాదయాత్రలో పాల్గొని మండలంలో కొరకు, గ్రామాల కొరకు, జిల్లాల కొరకు, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు శాంతియుతంగా ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ, వందనాలు. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ శబరిమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి జాతీయ అయ్యప్ప ట్రస్ట్ మెంబర్ కర్క సిద్ధు గారికి మన బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3 క్వింటాల 50 కేజీల బియ్యం మరియు 300 స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. కులమతాలకు అతీతంగా ఎంఏ రషీద్ భాయ్ గారు 1 క్వింటాల్ బియ్యం, మేకల విఠల్ సర్ గారు 150 స్టీల్ గ్లాసులు 3,300 రూపాయలు, సితలే రమేష్ గారు 150 స్టీల్ గ్లాసులు 3,300 రూపాయలు, కందకుర్తి సంతోష్ సేట్ గారు 50 కిలోల బియ్యం, కొట్టూరి హనుమండ్లు సేట్ గారు 50 కేజీల బియ్యం, అరిగే శ్రీనివాస్ సర్ ఎండిఓ గారు 25 కేజీల బియ్యం, కిషోర్ దాస్ గారు 25 కేజీల బియ్యం, మేకల గాలయ్య గారు 25 కేజీల బియ్యం, సాయికృష్ణ గారు 25 కేజీల బియ్యం, పెండ్యాల రమేష్ గారు 25 కేజీల బియ్యం, భస్వంత్ పటేల్ కల్లూరు 25 కేజీల బియ్యం. మీరందరూ అడగ్గాని స్పందించినందుకు ధన్యవాదాలు. మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండే శక్తి భగవంతుడు మీకు కల్పించాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, ట్రెజరర్ మేకల గాలయ్య గారు, జోన్ చైర్మన్ కొట్టూరి సంతోష్ సేట్ గారు, సీనియర్ లయన్స్ సభ్యులు మేకల విఠల్ సర్ గారు, ఎంఏ రషీద్ గారు, కిషోర్ దాస్ గారు, కందకుర్తి సంతోష్ సేట్ గారు, కొట్టూరి హనుమండ్లు సేట్ గారు, పెండ్యాల రమేష్ గారు, సాయికృష్ణ గారు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శబరిమలలో మహా అన్నదాన కార్యక్రమం జరగబోతుంది స్వామి. ఈ నెల నవంబర్ 16వ తారీఖున మొదలెట్టుకొని జనవరి 20వ తారీఖు వరకు 65 రోజుల పాటు మహానిత్య అన్నదానం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా ఈ యొక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది స్వామి. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు బీర్కూర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మనకు దగ్గర 4 క్వింటల్ల పైన బియ్యాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా అండ్ 4 క్వింటల పైన బియ్యము, అలాగే సీతాల రమేష్ అన్న అండ్ ఒకనార్ కార్తిక్, విఠల్ సార్, సీతాలే రమేష్ అన్న అండ్ విఠల్ సార్ వీళ్ళిద్దరు కలిసి దగ్గర 300 గ్లాసులు అంటే 7,000 రూపాయలు ఖర్చు అయ్యే ఆ అమౌంట్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు స్వామి. ఇలాంటి సేవలు ఇంకెన్నో మంచి సేవలు పాల్గొని ఈ యొక్క అయ్యప్ప మార్గంలో మంచి మార్గంలో ముందుకెళ్లాలని మనసువారు కోరుకుంటున్నాను. దీంతో పాటు లయన్స్ క్లబ్లో సీతా రమేష్ అన్న గారు చాలా రకాల సేవలు అందిస్తారు. ఆ సేవలు మేము చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు. రోజు అట్లీస్ట్ 2 లేదా 3 సేవలు ఏదో ఒక విధంగా గరీబులకి పప్పులు కానీ, డయాబెటిక్ కానీ, షుగర్ పేషెంట్లకు కానీ రకరకాలుగా ఒకటి అని చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రతి దాంట్లో సేవలు అందిస్తున్నారు. వారికి మా సంస్థ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి సేవలు ఇంకా ఎన్నెన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్వామియే అన్నదాన ప్రభువే
లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా మెంబర్ డారోజు పద్మ సిడిపిఓ గారి సేవలను గుర్తించి రితికా ఫౌండేషన్ వారు నంది అవార్డు పురస్కారాన్ని తేదీ 9/11/2025 ఆదివారం రోజున హైదరాబాద్ లో అందించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి పేద ప్రజలకు అండదండగా ఉండాలని వారిని ప్రశంసిస్తూ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ చైర్మన్ సూరాబత్తుని శ్రీనివాసరావు, ఎంజేఎఫ్ గారు, రితికా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఇందూరు మోడల్ హైస్కూల్ న్యాయ సేవా సంస్థ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి బోధన్ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి శ్రీ ఈసంపల్లి సాయి శివ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మైనర్ బాలికలకు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని, తర్వాత పోక్సో చట్టం గురించి అవగాహన పెంచుకోవాలని, ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, ఒకరితో మరొకరు పోల్చుకోకుండా కేవలం మార్కులు ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అయినప్పటికీ సమాజంలో అన్ని విషయాల్లో అవగాహనతో ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి హక్కులతో పాటు విధులను తెలుసుకోవడమై అసలైన విద్యకు నిర్వచనమని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జి శ్యామరావు, డాక్టర్ పి సమ్మయ్య, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బొగ్గుల రవీందర్, న్యాయ సేవా సంస్థ సభ్యులు సిహెచ్వి హనుమాన్రావు, శ్రీమతి జి కళ్యాణి, ఏ అజయ్ కుమార్, న్యాయవాది జమీల్ హైమద్, బోధన్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కరాచారి, ఇందూర్ మోడల్ హైస్కూల్ కరెస్పాండెంట్ కొడాలి కిషోర్, హెడ్ మాస్టర్ రామారావు, బోధన సిబ్బంది, న్యాయ సేవా సంస్థ ఉద్యోగులు శ్రీమతి పృణాలిని, శ్రీమతి తులసి, బోధన్ కోర్టు పోలీస్ లైసెన్సింగ్ అధికారి ప్రభుచరణ్, మనోహర్, న్యాయశాఖ ఉద్యోగులు కైలాస్, నవీన్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. రెస్పాన్సిబిలిటీ నెంబర్ 1, స్కూల్ కి వచ్చేటప్పుడు గానీ వెళ్ళేటప్పుడు గానీ మెంటల్లీ రిటార్డెడ్ ఎవరైనా బెగ్గర్స్ కనిపిస్తే ఇమీడియట్ గా మీ స్కూల్లో రిపోర్ట్ చేస్తారు. రైట్, లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్, మీకు బయట గానీ ఎక్కడ గానీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా, మీతో ఎవరైనా ఇన్అప్రోప్రియేట్ గా బిహేవ్ చేసినా ఇమీడియట్ గా స్కూల్లో రిపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్, మీకు ఎటువంటి విషయం నేర్చుకున్నా, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంప్ లో ఇన్ని విషయాలు తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్ట్స్ కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నవి మిమ్మల్ని సర్వ్ చేయడానికే. ఈ రోజు ఇంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్న అడ్వకేట్స్ కానీ అందరికీ ఈ రోజు వచ్చి మీకు ఇంత టైం స్పేర్ చేస్తున్నామంటే యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఈక్వల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ప్రమోట్ అస్. సో మీరు ఈరోజు నేర్చుకున్న విషయాలన్నీ అందరికీ చెప్పండి. అండ్ మళ్ళీ స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నాను బాయ్స్ అందరికీ, you consider it is a warning from an elder brother of your family. మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసిన 18 years లోపు, ట్రిపుల్ రైడింగ్ చేసిన, లైసెన్స్ లేకుండా మీ పేరెంట్స్ కి లైసెన్స్ ఉండి మీరు డ్రైవ్ చేసినా వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము. We are not sparing any person who is contravening the law, so consider it is a warning. అండ్ మీరే కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేయకూడదు, అది ఆఫెన్స్ అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నాను, ఇంత అవాయిడ్ చేసి మీ పేరెంట్స్ స్కూల్కి పంపించి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో మీ వల్ల వాళ్ళకి మంచి పేరు రాకపోయినా పర్లేదు, కానీ మనం చేసే యాక్ట్ వల్ల మన పేరెంట్స్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్ చుట్టూ తిరగకూడదు. అండ్ సోషల్ చదివేటప్పుడు కాన్స్టిట్యూషన్ ని కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ని కానీ ఒక మేయర్ సబ్జెక్ట్ గా కాకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వన్స్ మీరు ఒకసారి గ్రాడ్యుయేట్ గా ఎంటర్ అయిన తర్వాత you will understand the importance of the law and especially the Constitution of India. So, ఈ రోజు మీరు నేర్చుకున్నారు కదా లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఏంటనేది. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ఫర్ యువర్ సేక్, లీగల్ సర్వీస్ యాక్ట్ అనేది ప్రజలందరికీ ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఆలోచనతో ఉద్భవించింది. ప్రతి కోర్ట్ ప్రిమైసెస్ లో లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది. మీరు అక్కడికి రావచ్చు, ఫ్రీగా లీగల్ అడ్వైస్ తీసుకోవచ్చు. కోర్టులో జడ్జెస్ ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. మేమంతా పొద్దున 10:30 నుంచి 5 గంటల వరకు మీ సమస్య మీరు ఓరల్ గా చెప్పినా చాలు, మేమే స్టేట్మెంట్ రికార్డ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్. బట్ దే నెవర్ క్యాల్కులేట్ యువర్ ఎబిలిటీస్. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటున్నాను.
ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది టు ఐడెంటిఫై ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ప్రమోట్ దెమ్. So I also sincerely urge the teaching staff of this institution to please concentrate on the interest of the students and nurture them. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదని అడగాలన్నా. Any doubts? For helping us to conduct this program. Thank you. Thank you very much, sir, for sharing your deep knowledge with everyone. This session was very inspirational to all of us, including teachers. Definitely. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి పాదయాత్ర బిచ్కుంద నుండి బాన్స్వాడ వరకు, బాన్స్వాడ నుండి గాంధారి, కామారెడ్డి వరకు ఈ పాదయాత్రలో పాల్గొన్న దైవ సేవకులు. బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.